హాయ్ అండి. టమాటా నిలవ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. ఓ సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఇలా పెట్టుకుంటేనే. ముందుగా టమాటా పళ్ళు ఒక 6 కేజీలు టమాటా పళ్ళు తీసుకున్నాను. ముందుగా శుభ్రంగా కడిగి ఓ పొడి క్లాత్ తోటి తుడుచుకుని ఓ కత్తిపెట్టి తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కానీ సీరికల కింద కానీ కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే యాసకాలమే కాబట్టి ఎలా కట్ చేసినా ఎండిపోతాయి ముక్కలు. అన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాం కదా, ఉప్పు తీసుకుందాం. ఉప్పు కొల్లి వేసుకోండి. ఒక గ్లాస్ తోటి కొలత పెట్టుకున్నాను. గ్లాసున్నర ఉప్పు వేసుకున్నాను నేను. 6 కేజీల టమాటా పొలికి ఒక అర కేజీకి కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఏదన్నా ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీ కానీ తీసుకుని మనం ఉప్పు కలిపేసుకున్న ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆ టమాటా రసం కూడా అందులో వేసేసుకుని అప్పుడప్పుడు కుదుపుతూ ఉండాలి. 3వ రోజున ఎండబెట్టుకుంటాం కాబట్టి మధ్య మధ్యన గరిటెతోటి కానీ తిప్పుతూ ఉండాలి. 3వ రోజున ఒక కవర్ తీసి ఈ టమాటా పళ్ళు ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని బాగా రసం పిండేసి ఆ ముక్కల్ని విడివిడిగా కవర్ మీద వేసుకోవాలి. బాగా పిండికిని ఆ కవర్ మీద అలాగా ఎండబెట్టుకోవాలి. బాగాను పలచగాను 5 రోజులు పడుతుంది ఎండటానికి. మనం టమాటా రసం ఉంది కదా, ఆ రసం ఓ ఎడల్పు గిన్నెలో వేసుకోవాలి. ఆ రసం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి గరిటెతోటి. ఎడల్పు దాంట్లో వేస్తే ఎండ బాగా తగులుతుంది, బాగా రసం ఎండుతుంది. 5 రోజుల తర్వాత ముక్కలు బాగా ఎండిపోయినాయి కదా, ఈ రసంలో మనం 6 కేజీలకి 200 గ్రాములు చింతపండు వేసుకోవాలి. 6 కేజీలకి 200 గ్రాముల చింతపండు సరిపోతుంది. ఆ టమాటా రసంలో బాగా కలుపుకుని ఈ ఎండిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా అందులో కలుపుకోవాలి. బాగాను కలుపుకున్నాక మళ్ళీ 4 రోజులు ఎండనివ్వాలి. ఎండాక గ్రైండర్లో కానీ రోటిలో కానీ రుబ్బుకోవాలి. 6 కేజీలకి 1/2 కిలో కారం వేసాను. ఇంకా కావాలంటే మీరు ఘాటు కావాలంటే వేసుకోండి. పచ్చడి బాగా నలిగిపోయింది కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. కారం కలిసేటట్టు మళ్ళీ గట్టితోటి బాగా కలుపుకోండి. కొద్ది కొద్దిగానే వేసుకోవాలి, గ్రైండర్ నలగదు కాబట్టి. ఎక్కువగా వేయటంలో గ్రైండర్ రాడు స్ట్రక్ అయిపోతాయి, అందు గురించే కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పచ్చడి మొత్తం రుబ్బేసుకున్నాం కదా, ఆ పచ్చడి మొత్తం తాలింపు ఒకసారి పెట్టుకోకండి. ఒక గాజు సీసా తీసుకుని పచ్చడి మొత్తం అందులో పెట్టేసుకోండి. మనం ఎంతైతే ఉంచుకుంటామో అంత మట్టికే ఉంచుకుని కనవదంతా అందులో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ పచ్చడి ఎప్పుడైపోతే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు పెట్టుకోండి. ఒకసారి తాలింపు పెట్టుకోకండి. నేనైతే కొద్దిగానే తీసుకున్నాను, మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ముందుగా తాలింపుకి ఎల్లుల్లిపాయ రేకలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఆవాలు, మెంతులు ఒక పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని తగినంత వేరుశనగ ఆయిల్ వేసుకోండి. పచ్చడికి ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఎల్లుల్లిపాయ రేకలు ఏగుతుంటేనే పచ్చడి స్మెల్ వస్తుంది మంచిగాను. ఎల్లుల్లిపాయ రేకలు ఏగిపోయినాయి కదా, మెంతులు అందులో వేసేసుకుని అవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం ఆవాలు కూడా అందులో వేసేసుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగాను. పచ్చడి నిలవ ఉండాలంటే ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే నిలవ ఉంటుంది పచ్చడి. బాగా ఏగిపోయినాయి కదా పోపు దినుసులన్నీ. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. అంటే స్టవ్ ఆపేసుకుని మనం ఇంగువ వేసుకోవాలి. టమాటా పచ్చడికి ఇంగువ మట్టికి మిస్ అవ్వకండి. మనం రుబ్బుకున్న పచ్చడి ఉంది కదా టమాటా పచ్చడి, అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. బాగా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని ఒక స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక బౌల్ పెట్టుకుని 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసి బాగా వేపుకోండి. టమాటా పచ్చడి అంటేనే ఆవాలు, మెంతులు ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని ఆ పొడి వేసుకుంటేనే టమాటా పచ్చడి రుచిగా ఉంటుంది. ఆవాలు, మెంతులు వేపుకున్నాయి మిక్సీ బౌల్లోకి వేసుకుని మెత్తగా ఈ విధంగా పొడి కింద చేసుకుని
అది ఆ పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోండి. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. బాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.